విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగాలు సాధించే వరకు ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. పిల్లలు విద్యతో పాటు సంస్కారం కూడా నేర్చుకుంటేనే పరిపూర్ణులవుతారని సూచించారు. విజయనగరంలో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో అనిత పాల్గొన్నారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 184 మంది విద్యార్థులు, ఇంటర్లో ప్రతిభ చాటిన 39 మంది విద్యార్థులకు షైనింగ్ అవార్డులను ప్రదానం చేశారు. మెడల్, సర్టిఫికెట్స్తో పాటు 20,000 నగదు అందజేశారు. ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి అనుకుంటే బోత్ 2 రకాలు ఉండాలి. ఒకటి చదువు ఇవ్వాలి, 2 చదువుతో పాటు సంస్కారం అందించాలి. చదువు లేని ఉండి కూడా సంస్కారం లేకపోతే దానికి ఎలా అర్థం తీసుకోవాలో కూడా తెలియదు. గౌరవించడం అంటే వెళ్ళి కాలు మీద పడుకోవడం కాదు తల్లి, జస్ట్ వాళ్ళకి ఒక రెస్పెక్ట్. ఎస్, నన్ను నేను ప్రేమించుకోవాలి ఫస్ట్, తర్వాత మన అమ్మని, మన నాన్నని, వాళ్ళ తర్వాత మన టీచర్కి గౌరవం ఇవ్వాలి. ఇది స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా సంస్కారం అనేది తన్నుకొని వస్తుంది. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇదైపు చదువు ఒక మంచి గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ఎలా ఉండాలి అంటే పీక్స్లో ఉండాలి. ఆ గోల్ ఒకటి పట్టుదల, నెక్స్ట్ మనకి మెయిన్ డెడికేషన్. ఈ 2 కనుక పెట్టుకుని ఒక గోల్ పెట్టుకుంటే డెఫినెట్గా మీరు ఒక మంచి స్థానాల్లోకి వెళ్తారు. మీదే భవిష్యత్తు, మీ గురించి మీరు పరిగెట్టండి, మీ గురించి మీరు ఆలోచించండి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అన్నది చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మేము ఇచ్చాం. ఈసారి నుంచి మీరే జాబ్ క్రియేటర్స్ కూడా అవ్వాలి. దాంట్లో కూడా మీరందరూ కూడా ముందుకెళ్లే పరిస్థితులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు గవర్నమెంట్ కూడా ఎంత ఇనిషియేషన్ తీసుకుందంటే విజయనగరం జిల్లాని ఈరోజు అప్రిషియేట్ చేయాలి. లాస్ట్ ఇయర్ నేను 158 మందికి షైనింగ్ స్టార్స్ కింద అవార్డులు ఇస్తే ఈరోజు 184 మంది షైనింగ్ స్టార్స్ ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. ఇది అచీవ్మెంట్, ఇది ఒక అచీవ్మెంట్.